అక్షరం చెప్తే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అడగాల్సిన అవసరం ఉండదు. అక్షరం వివరంగా చెప్తాను నేను. ఆ అక్షరంలో మీ పేర్లు మొదటి అక్షరం ఉంటే అదే వర్తిస్తుంది. వినేటప్పుడు శ్రద్ధగా వినండి. నేను వస్తే ముందుగా ఆ అక్షరం ఆకురాజుపల్లి మేషరాశి వస్తుంది. ఆ అక్షరానికి 2 ఆదాయం 14 ఖర్చు. రెండవది కొత్తపాలెం పునర్వసు నక్షత్రం మిథున రాశి 14 ఆదాయం 2 ఖర్చు. చూడండి అటు అటు ఇటు చూడండి. ఆంధ్రప్రదేశ్కి ఏమో 2 ఆదాయం 14 ఖర్చు. కొత్తపాలెంకి ఏమో 14 ఆదాయం 2 ఖర్చు. ఇక్కడ ఏదో ఉంటుంది వ్యవహారం సంవత్సరం. కాబట్టి ఆ కో అక్షరానికి అలా వస్తుంది, ఆ అక్షరానికి అలా వస్తుంది. కో అక్షరానికి మిథున రాశి, ఆ అక్షరానికి మేషరాశి. ఇక వరుసగా వచ్చేస్తాం. పేరులో చ చు చే లా అక్షరాలు ఉంటే 2 ఆదాయము 14 ఖర్చు. పేరులో లి లే లో అనే అక్షరం కనుక ఉన్నట్లయితే వాడికి కూడా 2 ఆదాయం 14 ఖర్చు. పేరులో ఈ ఊ ఏ ఉన్నట్లయితే 11 ఆదాయము 5 ఖర్చు. పేరులో మొట్టమొదటి అక్షరం ఓ వా వి ఊ అనే అక్షరం ముందుగా ఉన్నట్లయితే 11 ఆదాయము 5 ఖర్చు. ఇక పేరులో వే ఓ అక్షరాలు ఉంటే వాడకు కూడా 11 ఆదాయము 5 ఖర్చు. పేరులో కా కి అనే అక్షరం మొదలుగా ఉంటే 14 ఆదాయము 2 ఖర్చు. పేరులో కే కో హా ఈ 3 అక్షరాలు ముందుగా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా 14 ఆదాయము 2 ఖర్చు. పేరులో హి హు కో అక్షరాలు ఉన్నట్లయితే వీళ్ళకి 8 ఆదాయము 2 ఖర్చు. పేరులో మా మీ ము మే అనే అక్షరాలు ముందుగా ఉన్నట్లయితే వీళ్ళకి 11 ఆదాయము 11 ఖర్చు. తర్వాత పేరులో మో టి టు ఉన్నట్లయితే వీళ్ళకి కూడా 11 ఆదాయము 11 ఖర్చు. పేరులో పా పి అనే అక్షరాలు ముందుగా ఉన్నట్లయితే వీళ్ళకి 14 ఆదాయము 2 ఖర్చు. తర్వాత పేరులో పు షా అణ ఒత్తు ఠ ఉన్నట్లయితే 14 ఆదాయము 2 ఖర్చు. పేరులో పు పే అక్షరం ముందుగా ఉన్నట్లయితే వీళ్ళకి 14 ఆదాయము 2 ఖర్చు. పేరులో రా రి మరియు శ్రీ శ్రీనివాసరావు శ్రీ రి రా అక్షరాలు ముందుగా ఉన్నట్లయితే వీళ్ళకి 11 ఆదాయము 5 ఖర్చు. పేరులో రు రే రో తా అక్షరాలు ముందుగా ఉన్నట్లయితే వీళ్ళకి 11 ఆదాయము 5 ఖర్చు. ఇక పేరులో తి తు తో ఈ అక్షరములు కనుక ఉన్నట్లయితే వీళ్ళకి 11 ఆదాయము 5 ఖర్చు. ఇక పేరులో నా ని ను నే అనే అక్షరాలు ముందుగా ఉన్నట్లయితే వీళ్ళకి 2 ఆదాయము 14 ఖర్చు. పేరులో యా యు ఈ యాగుస్తే ఈ యా యు ఈ అక్షరంలో ఉన్నట్లయితే 2 ఆదాయము 14 ఖర్చు. పేరులో యో బా బి మామూలు వాడే ఒత్తు భాగాలు మామూలు బాగా దీర్ఘం కానీ మామూలుగా ఉండే భాగాలు యో ఉండేటువంటి వాళ్ళకి ముందుగా ఉన్నట్లయితే వీళ్ళకి 5 ఆదాయము 5 ఖర్చు. ఇక బ్రహ్మయ్య అన్నప్పుడు బ్రా వస్తుంది. వాళ్ళకి ఇంకా చెప్పినట్టు తులారాశి వస్తుందండి. వాళ్ళకి 11 ఆదాయము 5 ఖర్చు. తర్వాత ఒత్తు భా వీళ్ళందరికీ కూడా భూ వీళ్ళందరికీ ధనుసు రాశి వస్తుంది. 5 ఆదాయము 5 ఖర్చు. తర్వాత మకర రాశి పూర్వాషాఢ నక్షత్రం
పేరులో జ, జి, బో ఈ అక్షరంలో ఉన్నట్లయితే మకర రాశి 8 ఆదాయము 14 ఖర్చు. ఇక పేరులో జు, జే, జో, ఒత్తు, ఖ వీళ్ళందరికీ కూడా 8 ఆదాయము 14 ఖర్చు. పేరులో గా, దీర్ఘము మామూలుగా, గీ, గు, గే అక్షరములు ఉన్నట్లయితే వీళ్ళలో గా, గీ ఉండేటువంటి వాళ్ళకి 8 ఆదాయం 14 ఖర్చు. గు, గే ఉండేటువంటి వాళ్ళకి 8 ఆదాయం 14 ఖర్చు. ఇక పేరులో గో, సా, సి, సు ఉండేటువంటి అక్షరం ముందుగా ఉన్నటువంటి వాళ్ళకి 8 ఆదాయము 14 ఖర్చు. పేరులో సే, సో దీర్ఘం వస్తేగా మామూలుగా గుడి ఇస్తే ధి ఇవి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 8 ఆదాయము 14 ఖర్చు. పేరులో దు, మెనక శ, షే, షి, ఒత్తు ఝ, ఒత్తు థ వీళ్ళందరికీ కూడా 5 ఆదాయము 5 ఖర్చు. పేరులో దే, చ, చి అక్షరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 5 ఆదాయము 5 ఖర్చు. ఇవండి పేరు ఫలితము. ఈ సంవత్సరం సా అక్షరం 8 ఆదాయం 14 వచ్చిందని చెప్పారు. భూ మేషరాశి ఎవరికైతే మేషరాశి తెలుసుకుంటుందో వాళ్ళకి 2 ఆదాయము 14 ఖర్చు. వృషభ రాశి ఎవరికైతే వృషభ రాశి తెలుసుకుంటుందో వాళ్ళకి 11 ఆదాయము 5 ఖర్చు. మిథున రాశి 14 ఆదాయము 2 ఖర్చు. కర్కాటక రాశి 8 ఆదాయము 2 ఖర్చు. సింహరాశి 11 ఆదాయము 11 ఖర్చు. కన్యా రాశి 14 ఆదాయము 2 ఖర్చు. తులారాశి 11 ఆదాయము 5 ఖర్చు. వృశ్చిక రాశి 2 ఆదాయము 14 ఖర్చు. ధనుస్సు రాశి 5 ఆదాయము 5 ఖర్చు. మకర రాశి 8 ఆదాయము 14 ఖర్చు. కుంభరాశి 8 ఆదాయము 14 ఖర్చు. మీనరాశి 5 ఆదాయము 5 ఖర్చు.